విలక్షణమైన తన వాచికంతో ఒక తరం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు. ఈ పేరు చెబితే ఎవరైనా అనే ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. కానీ సిఎస్ఆర్ అనగానే ఓహో, మాయాబజార్ సినిమాలో శకుని పాత్ర వేసిన ఆ పెద్దాయన అని టక్కున గుర్తుపట్టేస్తారు. ఇలా మూడక్షరాల పేరుతో పాపులర్ అయిన సిఎస్ఆర్ తెలుగు సినిమాల్లో మొదట హీరోగా, ఆ తర్వాత కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న భూమికలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గుమ్మడి ఆర్టిస్ట్గా బిజీ అయిన తరువాత సిఎస్ఆర్కు అవకాశాలు తగ్గాయి. కానీ అంతకు ముందు ఆ తరహా పాత్రలన్నీ సిఎస్ఆర్ను వెతుక్కుంటూ వచ్చేవి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవి చూసిన రోజుల్లో అనేక చిత్రాల్లో తనదైన అభినయం వాచికంతో విలక్షణీయమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు సిఎస్ఆర్. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉండేది. అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో ఆయన పోషించిన పాత్రను ఎప్పటికీ మరువలేము. ఏంటి, కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. ఆ కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు మీరు ఉండరు, నేను ఉండను అని అప్పుల వాళ్లతో అనే డైలాగుల్ని మనం మర్చిపోగలమా? అలాగే కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్రని, ఇక జగదేక వీరుని కథలో కొత్త మంత్రి బాదనారాయణ అప్రగడలో హే రాజన్ శృంగార వీరన్ అంటూ పలికే సిఎస్ఆర్ టైమింగ్, ఆ వాచికం, అభినయం అనితర సాధ్యమే అని చెప్పాలి. ఇక మాయాబజార్ సినిమాలోని శకుని పాత్రను సిఎస్ఆర్ పోషించిన తీరు అత్యద్భుతం. అలాగే పాతాళ భైరవి సినిమాలో మహారాజుగా సిఎస్ఆర్ నటించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. పెళ్లి చేసి చూడు, దేవదాసు, రోజులు మారాయి, భలే రాముడు, చిరంజీవులు, ఇల్లరికం, సువర్ణ సుందరి, మహాకవి కాళిదాసు, భీష్మ, ఒకటనేమిటి, ఎన్ని విభిన్న పాత్రలు సిఎస్ఆర్ పోషించడం వల్లనే జనానికి నచ్చేసేవి. సిఎస్ఆర్ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటే అది పొరపాటే. నటరత్న ఎన్టీఆర్ కంటే ముందు శ్రీకృష్ణ పాత్రలో అలరించిన నటుల్లో సిఎస్ఆర్ కూడా ఉన్నారు. ద్రౌపది వస్త్రాపహరణం, శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ వంటి చిత్రాల్లో కృష్ణుడిగా నటించి తన పద్యాలు, పాటలతో ఎంతో ఆకట్టుకున్నారు. తెలుగునాట తొలిసారిగా 1939లో వచ్చిన తిరుపతి వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో శ్రీనివాసుడిగా సిఎస్ఆర్ నటించారు. అలాగే పాదుకా పట్టాభిషేకం చిత్రంలో శ్రీరాముడిగా నటించారు. తుకారాం సినిమాలో టైటిల్ పాత్ర పోషించారు. అలా ఓ 10 ఏళ్ల పాటు హీరోగా ప్రధాన పాత్రలో నటించారు సిఎస్ఆర్. సినిమా తొలి అడుగులు వేసే రోజుల్లో తెలుగు సినిమాలు కూడా ముంబై, కొల్హాపూర్, కలకత్తాలలో షూటింగ్లు జరిగేవి. ఎందరో రంగస్థల ప్రముఖులు అక్కడికి వెళ్ళి నటించేవారు. అలా వెళ్ళిన వారిలో సిఎస్ఆర్ కూడా ఉన్నారు. అయితే అక్కడ తెలుగు భోజనం దొరికేది కాదు. అందుకే ఇంటి దగ్గరే ఆవకాయ, పొడులు తయారు చేయించుకుని వాటిని తనతో పాటు తీసుకువెళ్ళి అక్కడ పెట్టే చపాతీలు, కూరలతో ఇవి వేసుకుని తినేవారు. మద్రాసులో షూటింగ్స్ ప్రారంభమైన తర్వాత కూడా సిఎస్ఆర్ తన పందా మార్చుకోలేదు. ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు, పొడులు తీసుకుని వెళ్ళి తనతో పాటు మిగిలిన నటీనటులకు భోజనంలో వడ్డించేవారు. సిఎస్ఆర్ పద్ధతి గమనించిన సూర్యకాంతమ్మ తరువాత అదే పద్ధతిని తను కూడా అనుసరించారు. 10 మందికి సరిపోయేలా ఇంటి దగ్గరే గారెలు, బూరెలు, అరిసెలు, పులిహోర తయారు చేసుకుని షూటింగ్స్లో కొసరి వడ్డించేవారు సూర్యకాంతమ్మ. పేలగా ఉన్న పేలిపోయే డైలాగులు చెబుతూ అందరినీ ఆకట్టుకున్న అద్భుత నటుడు సిఎస్ఆర్. ముఖ్యంగా మాయాబజార్ చిత్రంలో ఆయన పోషించిన శకుని పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తు ఉంది. ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటే పొరపాటే. నటరత్న ఎన్టీఆర్ కంటే ముందే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిపై వచ్చిన తొలి చిత్రం బాలాజీ చిత్రంలో హీరో సిఎస్ఆరే. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి యువ హీరోలు ప్రవేశించడంతో హీరో పాత్రల నుంచి తప్పుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు సిఎస్ఆర్. పాతాళ భైరవిలో రాజుగా, కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, రోజులు మారాయి చిత్రంలో జమీందారు సాగరయ్యగా, మాయాబజార్లో శకునిగా, అప్పు చేసి పప్పుకూడులో రావు బహదూర్ రామదాసుగా, ఎల్లరికల్లో గోవిందయ్యగా, జగదేక వీరుని కథలో బాదరాయణ ప్రగడగా సిఎస్ఆర్ ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. విలక్షణంగా ఉండే ఆయన వాచికాన్ని తరువాతి రోజుల్లో ఎందరో హాస్య నటులు అనుకరించి ఆకట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు సిఎస్ఆర్ గొంతును అనుకరించి ప్రేక్షకుల మెప్పు పొందేవారు.
హీరోగా మెప్పించి ఆ తరువాత హాస్యంతో అలరించడం అంత తేలికైన విషయం కాదు. అటువంటి ఫీట్ చేసి ప్రేక్షకుల్ని రంజింపజేసిన తొలి నటుడు సిఎస్ఆర్. సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. సిఎస్ఆర్ 1907 జూలై 11న నరసరావుపేటలో పుట్టారు. ఆయన తండ్రి లక్ష్మీ నరసింహమూర్తి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేసేవారు. ఆయనకు నాటకాలంటే ఆసక్తి. అందుకే సిఎస్ఆర్కు చిన్నతనం నుంచే పాటలు పాడడం అలవాటయ్యింది. సన్నని గొంతుతో వేమన పద్యాలు పాడేవారు. సిఎస్ఆర్లోని ప్రజ్ఞ గమనించి వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ఆయనకు ఇంగ్లీష్ నేర్పించి షేక్స్పియర్ రాసిన మర్చెంట్ ఆఫ్ వెనిస్లో షైలాక్ పాత్ర వేయించారు. తన 11వ ఏట అలా తొలిసారిగా రంగస్థలం మీద అడుగుపెట్టి అందరి మన్ననలు పొందారు సిఎస్ఆర్. లక్ష్మీ నరసింహమూర్తికి 1919లో ఒంగోలు ట్రాన్స్ఫర్ కావడంతో వారి కుటుంబం అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో ఒంగోలు నాటక రంగానికి కళాపీఠంగా ఉండేది. హిందూ నాటక సమాజం, కృష్ణ విలాస సభ, శృంగార విలాస సభ అనే 3 నాటక సమాజాలు ప్రముఖంగా ఉండేవి. పేరొందిన నటులు అందులో పనిచేస్తుండేవారు. దాంతో ఒంగోలులోకి అడుగుపెట్టిన సిఎస్ఆర్కు తను నటుడిగా పేరు సంపాదించుకోగలనన్న నమ్మకం కలిగింది. తన మిత్రులతో కలిసి బొబ్బిలి యుద్ధ నాటకం వేశారు. అందులో మంచెన బుచ్చెన్న వేషం ఆయనది. ఈ నాటకంతో ఆనాటి రంగస్థల ప్రముఖుడు స్థానం నరసింహారావు దృష్టిలో పడ్డారు సిఎస్ఆర్. 15 ఏళ్ల వయసులోనే నారద, శ్రీకృష్ణ పాత్రలు పోషించే అవకాశం సిఎస్ఆర్కు వచ్చింది. ఒక పక్క చదువుకుంటూనే నాటకాల్లో నటించేవారు సిఎస్ఆర్. స్కూల్ ఫైనల్ కాగానే బిఏ చదవాలని కోరిక కలిగింది. అయితే తండ్రికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువుకు స్వస్తి పలికారు. విజయవాడ వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సిఎస్ఆర్ పాట గురించి, నటన గురించి తెలిసిన ముద్దు కృష్ణమనాయుడు అనే వ్యక్తి నాటకాలాడి సంపాదించు అనే సలహా ఇచ్చారు. అలా 1927లో రామదాసు నాటకంలో టైటిల్ రోల్ పోషించారు సిఎస్ఆర్. నాటకాల్లో హీరోగా స్థానం నరసింహారావు, హీరోయిన్గా ప్రదర్శనలు ఇచ్చేవారు. సిఎస్ఆర్ వేసిన తుకారాం నాటకం కూడా ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. తెలుగులో టాకీ చిత్రాలు మొదలై అప్పటికి 5 ఏళ్ళయింది. 1936 నాటికి తెలుగు నాటక రంగంలో పేరొందిన వాళ్ళంతా సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. సిఎస్ఆర్కు సినిమా రంగం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన నటించిన తొలి చిత్రం రామదాసు. అయితే బొమ్మ సరిగ్గా కనిపించక, మాట వినిపించకపోవడంతో ఆ సినిమా ప్రధాన కేంద్రాల్లో విడుదల కాలేదు. 1936లో వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు సిఎస్ఆర్. అయితే ఆయనకు సినిమా జీవితం సంతృప్తి కలిగించలేదు. నాటకాలే బెటర్ అనుకున్నారు. అందుకు రామదాసు, తుకారాం నాటకాలను ప్రదర్శించేవారు. కోయంబత్తూరులోని సెంట్రల్ స్టూడియో వారు తుకారాం సినిమా తీస్తూ టైటిల్ రోల్కు సిఎస్ఆర్ను ఎన్నుకున్నారు. సిఎస్ఆర్కు మంచి పేరు తెచ్చిన మరో చిత్రం బాలాజీ. పి. పుల్లయ్య దర్శకత్వంలో తయారైన ఈ సినిమా 1939లో విడుదలయ్యింది. 1941లో వచ్చిన చూడామణి, తల్లి ప్రేమ చిత్రాలు కూడా విజయం సాధించాయి. ఈ 2 సాంఘిక చిత్రాలు కావడంతో పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక పాత్రలను కూడా బాగా చేయగలడనే పేరు తెచ్చుకున్నారు సిఎస్ఆర్. తర్వాత సుమతి, పాదుకా పట్టాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ప్రతి సినిమాలోనూ సిఎస్ఆర్ పద్యం ఉండాలని తెలుగు ప్రేక్షకులు కోరుకునేవారు. అలాగే భీష్మ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన సిఎస్ఆర్ తన పద్యాలతో ప్రేక్షకుల్ని అలరించారు. శోభనా చలావారి ఈ భీష్మ చిత్రంలో సిఎస్ఆర్ పాడిన తేరి నిద్రించు అన్న పద్యంతో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. పల్లెటూర్లలో ఆ రీళ్లు మళ్ళీ మళ్ళీ వేయించుకొని చూసేవారు. ఎన్టీఆర్ నటించిన భీష్మ చిత్రంలో కూడా సిఎస్ఆర్ నటించారు. కర్ణుడి సారథి శల్యుని పాత్ర పోషించారు సిఎస్ఆర్. నిజం చెప్పాలంటే సిఎస్ఆర్ నట విశ్వరూపం రంగస్థలం మీదే అయిపోయింది. వయసు మళ్ళిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేయడంతో హీరో వేషాలు ఆయనకు ఎక్కువగా దక్కలేదు.
ఆయన వచ్చిన కొంతకాలానికి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంటర్ అవడంతో పోటీ పెరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చింది. 1961లో వచ్చిన శ్రీకృష్ణ కుచేల చిత్రంలో శ్రీకృష్ణుడుగా రఘురామయ్య, కుచేలుడుగా సిఎస్ఆర్ నటించారు. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఓ మలయాళ చిత్రంలో కుచేలుడుగా నటించే అవకాశం సిఎస్ఆర్కు వచ్చింది. తనకు మలయాళం రాకపోయినా డైలాగులను తెలుగులో రాసుకొని ఉచ్చారణ దోషాలు లేకుండా డైలాగులు చెప్పి ప్రశంసలు అందుకున్నారు సిఎస్ఆర్. ఈ చిత్రంలో కాంతారావు కృష్ణుని పాత్ర పోషించారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వ అవార్డు అందుకున్నారు సిఎస్ఆర్. తెలుగుదేశంలో పుట్టి తెలుగు చిత్రాల్లో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ఉత్తమ మలయాళ నటుడిగా నిలబెట్టింది. నా జీవితం ధన్యమైంది అంటూ ఆ అవార్డు అందుకున్న తర్వాత సిఎస్ఆర్ ఆర్ద్రతతో అన్న మాటలు ఇవి. ఆయన మరణానంతరం ఆ మలయాళ చిత్రాన్ని శ్రీకృష్ణ మహిమ పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. మాయాలోకం, దేవదాసు, చక్రపాణి, పాతాళ భైరవి, లైలా మజ్ను, రోజులు మారాయి, అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, జగదేక వీరుని కథ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. నాటకాల్లో, సినిమాల్లో శకుని పాత్రను చాలామంది పోషించిన ఆ పాత్ర పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది సిఎస్ఆర్. దాదాపు 175 చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లో ఆయన పోషించని పాత్ర లేదు. హాస్య పాత్రలు, విలన్ వేషాలు, వృద్ధ పాత్రలు, శూరుడి వేషాలు, రకరకాల పాత్రలు పోషించారు. జానపద బ్రహ్మ విఠలాచార్య తెలుగులో తొలిసారిగా కన్యాదానం చిత్రం తీస్తూ సిఎస్ఆర్ దగ్గరకు వెళ్ళారు. సార్, ఇందులో మీది ముఖ్యమైన వేషం, 3 రోజులు పనిచేస్తే చాలు, 5,000 ఇచ్చుకుంటాను అని అడిగారు. ఆ 3 రోజుల్లో వేషం ఎక్కడ పూర్తవుతుంది? ముందు అలాగే అంటారు, ఆ తర్వాత అలా అలా దేకించి 10 రోజులు చేస్తారు. ఇన్ని రోజుల వర్క్ అని ఎందుకు సార్, రోజుకి ఓ 1,000 రూపాయలు అనుకుందాం, సరేనా అన్నారు సిఎస్ఆర్. సరే సార్ అన్నారు విఠలాచార్య. ఆయన చెప్పినట్లుగానే 3 రోజుల్లోనే సిఎస్ఆర్ పాత్ర పూర్తయింది. షూటింగ్ చివరి రోజున సిఎస్ఆర్తో, అయ్యా, మీరు అడిగిన ప్రకారం మీకు 3,000 ఇవ్వాలి, కానీ నేను ఈ పాత్రకు అనుకున్న మొత్తం 5,000, అదే మీకు ఇస్తున్నాను అని ఆ డబ్బు చేతిలో పెట్టి నమస్కరించారు విఠలాచార్య. చివరి రోజుల్లో గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు రావడంతో సిఎస్ఆర్కు వేషాలు తగ్గాయి. వేషాలు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు 10 రూపాయలు జేబులో వేసుకొని పాండీ బజారు వెళ్ళేవారు. తురాయి చెట్టు కింద నిల్చుని బీదా బిక్కీలకు ఆ డబ్బు దానం చేసేసేవారు. అందుకే ఆయన రాగానే వాళ్ళంతా ఆయన చుట్టుముట్టేవారు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సిఎస్ఆర్ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి 2 చిత్రాలు రూపొందించారు. వీటిల్లో తొలి చిత్రం శివగంగ. ఇందులో ఆయన నారదుడి పాత్ర పోషించారు. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అలాగే మరో చిత్రం రిక్షావాలా 1951లో సిఎస్ఆర్ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన అనేక చిత్రాల్లో నటించిన సిఎస్ఆర్ చివరి చిత్రం 1964లో వచ్చిన బొబ్బిలి యుద్ధం. అయితే ఆ సినిమా విడుదల కాకముందే 1963 అక్టోబర్ 8న సిఎస్ఆర్ కన్నుమూశారు. ఆయన అల్లుడు దుర్గా నాగేశ్వరరావు కూడా చిత్ర ప్రముఖుడే. దాసరి శిష్యుడైన దుర్గా నాగేశ్వరరావు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. వారు కూడా ఇప్పుడు లేరు. సిఎస్ఆర్ వంశస్థులు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.